ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు మిస్టేక్ ఉన్న చూడండి. అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఎపిసోడ్ లో ఏం తెలుసుకున్నారు అంటే అంబిక, అంబాలిక మరియు విచిత్ర వీరకి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత భీష్మ, సత్యవతి, రాజ్య ప్రజలంతా చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఏమైతుందంటే విచిత్ర వీర్య అనారోగ్యం వల్ల చనిపోతాడు. చూసారా, హస్తినాపురంకి ఒక పర్మనెంట్ రాజు అనేది లేదు. హస్తినాపురం అయిన సంతాన మహారాజు కొన్ని రోజుల తర్వాత చనిపోతారు. భీష్మ సింహాసనం పైన కూర్చుంటారు. సత్యవతి ఈగో వల్ల కింద దిగేస్తారు. సత్యవతి ఏం కోరుకుంది, తన పుత్రుడే మహారాజు కావాలని. అలాగే చిత్రంగద సింహాసనం పైన కూర్చుంటాడు. యుద్ధం వల్ల చనిపోతాడు. విచిత్ర వీర్య మహారాజు అవుతాడు. అనారోగ్యం వల్ల చనిపోతాడు. ఇప్పుడు హస్తినాపురంకి పర్మనెంట్ రాజు అనేది లేదు. ఈ విషయం తెలుసుకున్న సత్యవతి, భీష్మ, రాజ్య ప్రజలంతా చాలా బాధపడతారు. అంబిక, అంబాలికకి హస్బెండ్ లేదు. అదే విచిత్ర వీర్య చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళు విడోస్, హస్బెండ్ లేకపోతే విడోస్ అని పిలుస్తారు. అప్పుడు సత్యవతికి చాలా బాధిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లేదే. ఈ హస్తినాపురంకి మహారాజును చేయడం అసంభవం. ఏం చేయాలి? ఇప్పుడు సత్యవతికి ఒక మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడంతా చేస్తారు కదా IVF, మెయిల్ ఇంకా ఒక స్పర్మ్, ఫీమేల్ ఇంకా ఒక ఎగ్ తీసుకొని జాయిన్ చేస్తే అప్పుడు ఒక బాబుని జన్మిస్తాడు, ఒక పిల్లోడు జన్మిస్తాడు. అదే ప్రొసీజర్ ఐడియా వచ్చింది మన సత్యవతికి. అంటే ఈ ప్రొసీజర్ చేయాలంటే ఒక పురుషుడు కావాలి. ఆ పురుషుడు ఎవరంటే సత్యవతి మొదటి కొడుకు సాగ్యవ్యాస. సాగ్యవ్యాస ఎవరు? సత్యవతి మొదటి పుత్రుడు చిత్రంగద కదా. సాగ్యవ్యాస ఎలా వచ్చాడు అంటే మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందంటే సంతాన మహారాజు సత్యవతి పెళ్లి జరిగిన ముందు అప్పుడు ఏం జరిగిందంటే సత్యవతి చేపలు పట్టాము కదా, నదిలో చేపలు పడుతూ ఉంటుంది. సాగే పరసర వస్తారు. సాగే పరసర ఏమంటారంటే నేను నది దాటాలి, నాకు హెల్ప్ చేయండి. అప్పుడు సత్యవతి ఏమంటారంటే సరే నేను హెల్ప్ చేస్తానని ఈ అండ్ ఇంకా ఆ ఎందుకు స్టార్ట్ చేసి హెల్ప్ చేస్తుంది. సాగే పరసర ఏమంటారంటే నాకు నువ్వు హెల్ప్ చేస్తావు, అందుకే నీకు నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం వల్ల ఒక పిల్లోడు జన్మిస్తాడు. ఆ మంత్రం వల్ల ఒక పిల్లోడు జన్మించాడు. పిల్లోడే సాగ్యవ్యాస. కానీ సత్యవతి చాలా బాధపడుతుంది. తెలుసుకోవాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ నేను వేస్తాను.